హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్స్ బృందావనం ఇట్స్ మై వరల్డ్. ఈరోజు కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. ఇది దాదాపు అందరూ ట్రై చేసే ఉంటారు, కాకపోతే నా స్టైల్లో నేను చేసి చూపిస్తున్నాను. ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ముందుగా ప్రాసెస్ అనేది చూద్దాం. ఇంకా స్టవ్ పై కడాయి పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. చిటికెడు పసుపు, చిటికెడు కారం వేసుకొని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఎగ్స్ అనేవి మంచి కలర్లోకి రావాలి ఫ్రెండ్స్, అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది. చూడండి, ఎగ్స్ అనేవి ఫ్రై అయిపోయి కదా. ఇంక ఇప్పుడు వీటిని మనము వేరే ప్లేట్లో తీసి పెట్టుకుందాము. అదే ప్యాన్లోకి ఇంకొక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 1/2 కేజీ ఆనియన్స్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని వేసి ఆనియన్స్ అనేవి మనకి మంచి కలర్ రావాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 to 3 మినిట్స్ మగ్గనిద్దాము. ఒక 3 మినిట్స్ తర్వాత చూస్తే ఆనియన్స్ అనేవి కొంచెం వేగిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాము. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆనియన్స్ తొందరగా వేగిపోతాయి కదా. సాల్ట్ వేసి అంత బాగా కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని ఆనియన్స్ అనేవి మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి, ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ వేగనిద్దాము. 5 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి, ఆనియన్స్ వేగిపోయాయి కదా. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు అనేవి యాడ్ చేసుకుందాము. ముందుగా ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అల్లం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇదంతా బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మన టేస్ట్కి సరిపడినంత కారం అనేది యాడ్ చేసుకుందాము. నేను 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను. మీ స్పైసీనెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ముందుగానే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నేను నానబెట్టి పెట్టుకున్నానండి. దాంట్లో నుంచి మనం రసం తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా వేగిపోయింది కదా. ఇంకా దీంట్లోకి మనము ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు రసం ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకోవాలి. సరిపడిన వాటర్ కూడా యాడ్ చేసేసుకొని అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి, మన ఆనియన్స్ అనేవి చక్కగా ఉడికిపోతుంది కదా. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేశాను. 1 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకున్నానండి. ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చక్కగా ఉంటుంది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగానే ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయో వాటికి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని ఇంకా ఈ పులుసులో వేసేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 5 to 6 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. మన పులుసు అనేది కాస్త చిక్కబడుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి, మన కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే
మన ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయిందండి. ఇది చాలా చాలా బాగుంటుందండి టేస్ట్. మీరందరూ కూడా మీకు నచ్చినట్లయితే మీరందరూ కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదండి. నా స్టైల్లో నేను ఇలా చేస్తాను. ఎందుకో మీకు చూపించాలని నాకు అనిపించింది, అందుకే ఇలా ప్రిపేర్ చేసి మీకు చూపిస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే కామెంట్స్ పెట్టండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.